పదవుల కోసం పందేరం ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంగానే ఉమ్మడి పాలమూరు చుట్టే రాష్ట్ర రాజకీయాలు కొద్ది ఏళ్లుగా తిరగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రస్తుతం కొత్తగా ఏర్పడినటువంటి నాగర్కర్నూలు జిల్లా పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగడం జరుగుతుంది. ఇదే తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థికి అవకాశం వస్తుందా అనే కోణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న స్థానిక పత్రికల్లో గానీ అక్కడక్కడ టీవీ ఛానల్లో పేరు వినపడుతుంది. దీనికి కారణం ఏంటంటే దక్షిణ తెలంగాణ నుంచి బీజేపీకి ఇప్పటికీ ప్రాతినిధ్యం లభించలేదు. ఉత్తర తెలంగాణకు సంబంధించి అనేక మందికి అవకాశం లభించింది. గతంలో బండి సంజయ్ గాని ప్రస్తుతం ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని వాళ్ళందరూ కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి దక్షిణ తెలంగాణకి ఖచ్చితంగా అవకాశం రావాలనే కోణంలో ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ లేదంటే సీనియర్ నాయకుడా లేదంటే పార్టీలో పుట్టి పార్టీ పుట్టక ముందే పార్టీ అని చెప్పుకున్న నాయకులు కూడా ఉంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు. నేను పుట్టక ముందే పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నా అదెట్టరా నాయన అంటే మా నాయన కూడా ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి మా నాయన ఈ పార్టీలో ఉంటే నేను పుట్టక ముందు నుంచి కూడా ఈ పార్టీ కాబట్టి అనే కోణంలో ప్రచారం కూడా చేసిన నాయకులు గొప్ప నాయకులు ఉన్నారు. ఈ నాయకులకి అంటే ఎవరైతే ఆర్ఎస్ భావజాలం కావచ్చు ఎవరైతే అంటే బీజేపీ గురించి మాట్లాడితే బీజేపీ కోసమే తమ జీవితాలని ఫనంగా పెట్టినాం, దశాబ్దాలుగా బీజేపీ పార్టీలో ఉన్నాం, బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నాం అని చెప్పుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు నేను ఒకసారి సూటిగా స్పష్టంగా అడుగుతున్నా. ఇన్నేళ్ల పాటు బీజేపీలో పుట్టినటువంటి నాయకులుగా చెప్పుకునే మీకు దశాబ్దాలుగా బీజేపీ కోసం మీ జీవితాలను దారపోసిన మీరు ఎందుకు మీ హయాంలో మీరు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ లేదంటే మీకు బీఫామ్లు ఇచ్చినప్పుడు 5-6 సార్లు బీఫామ్లు ఇస్తే పార్టీ తరఫున బీఫామ్లు ఇస్తే ఎందుకు మీరు ఒక్కసారి గెలవలేకపోయారు? మీకే ఎప్పుడైతే బీజేపీ పార్టీలోనే దశాబ్దాలుగా కొనసాగుతున్న మీకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అనేక దఫాలుగా ఇప్పటికీ సమైక్యాంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గానీ మీకే అవకాశం కల్పిస్తే ఎందుకు మరి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఒకసారి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అనేది అధపాతాళంలోకి వెళ్ళింది. అధపాతాళంలోకి వెళ్ళిన ఈ పార్టీని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని జానారెడ్డి గాని ఎవరు కూడా ఈ పార్టీని కనీసం పైకి లేపలేకపోయారు. మొత్తం పడుకొని పోయింది. ఈ పార్టీ బెడ్ మీద పరిమితమైంది. అత్యవసర పరిస్థితికి చేరింది. ఐసీయూకు చేరిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఐసీయూకు చేరినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లి కాంగ్రెస్ నుంచి ఎంపీ గెలిచి అనంతరం పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాతనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఊపు రావడం జరిగింది. పిసిసి అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎట్లా ఇస్తారంటూ జగ్గారెడ్డి లాంటి నాయకులు అనేక మంది రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి వ్యవహారం, రేవంత్ రెడ్డి స్టమినా, రేవంత్ రెడ్డి యొక్క పట్టుతో రేవంత్ రెడ్డి పోరాట పటిమను గమనించినటువంటి రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించడం జరిగింది. అనంతరం పాదయాత్ర చేసినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో పార్టీకి ఊపు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని ఓడించి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన అనంతరం ఎక్కువ సీట్లు గెలిచిన అనంతరం కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చర్చ జరిగింది. ఎవరైతారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు దశాబ్దాలుగా ఈ పార్టీలో ఉన్న వాళ్ళు 50 ఏళ్లకు పైగా 60 ఏళ్లకు పైగా 70 ఏళ్లకు పైగా పార్టీలో కొనసాగిన వ్యక్తికే ప్రాధాన్యం ఇవ్వాలని అనేక రాయబారాలు కొనసాగించారు రాహుల్ గాంధీ వరకు. కానీ ఏం చేసిన రాహుల్ గాంధీ పక్క పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా ఆయనకే ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం జరిగింది. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలోని టీడీపీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్ లోకి పోకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. ప్రతి తెలంగాణ బిడ్డ రాజకీయాల్లో అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమ్మాల్సిందే, విశ్వాసం ఉంచాల్సిందే. ఈ రోజు బీజేపీ పార్టీలో కూడా ఒకటి నడుస్తుంది మిత్రులారా. ఏంటి? బీజేపీ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యక్తులకు మాత్రమే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. దశాబ్దాలుగా మీరు పార్టీలో ఉండి పార్టీకి ఏం నరికింది చెప్పండి? పార్టీ కార్యకర్త చచ్చిపోతే 100 రూపాయలు ఇవ్వలేని మీరు, పార్టీ కార్యకర్త చచ్చిపోతే ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇవ్వలేని మీరు, పార్టీ కార్యకర్త చచ్చిపోతే కనీసం పరామర్శించని మీరు, పార్టీ కార్యకర్త చచ్చిపోతే కనీసం ఒక దండయ్యని మీరు దశాబ్దాలు కాదు శతాబ్దాలు ఉన్న మీకు పార్టీతో లాభం తప్ప పార్టీకి మీరు ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మీరు పార్టీకి
40 ఏళ్లుగా సేవ చేస్తున్నా ఒరిగింది ఏమీ లేదు. మీరు పార్టీకి 40-50 ఏళ్లుగా సేవ చేస్తున్న పార్టీకి ఒరిగింది ఏమీ లేదు. మీరు బీఫామ్ తెచ్చుకొని పార్టీ నుంచి ఫండ్ ఖర్చు పెట్టకుండా ఓడిపోయిన మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అడగడం అనేది సరైన పద్ధతి కాదు. అవకాశం వస్తే బీజేపీ అధిష్టానం కనుక మీరు అర్హులని భావిస్తే ఖచ్చితంగా పదవి వస్తుంది తప్ప ఈ ఒక్కటే గుళ్ళు తిరిగి గోపురాలు తిరిగి సొంత ప్రచారం చేసుకొని డబ్బా కొట్టుకుంటే పదవులు రావు. ఎందుకంటే మీరు చేసిన సేవలు ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు. కాబట్టి ఈ వ్యవహార తీరును మార్చుకోవాల్సిన ఖచ్చితంగా ఉంది. పార్టీలోకి ఎన్ని రోజుల ముందు వచ్చిండ్రు, ఎవరు వచ్చినదే అంశం అనేది ముఖ్యమైనది కాదు. ఖచ్చితంగా పార్టీ కోసం ఎవరు కృతనిశ్చయంతో పనిచేస్తారు, పార్టీ కార్యకర్తల అభిమానాన్ని ఎవరు చురగొంటారు, తెలంగాణ ప్రజల ఓట్లని కూడా బీజేపీ వైపు ఎవరు మలుపుతారు, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఎవరు అధికారంలోకి తీసుకొస్తారని మాత్రమే అధిష్టానం చూస్తుంది. కాబట్టి మీకంత సీన్ లేదు. కాబట్టి ఇప్పటికైనా గప్చుప్గా ఉండండి. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో ఒకసారి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలని చెప్పి, ఆ అవకాశం ఇవ్వాలని చెప్తే ఇవ్వాలనుకుంటే నాకే అది రావాలని చెప్పి, నేను ఆర్ఎస్ఎస్ లో ఉన్నా కాబట్టి, నేను అత్యంత సీనియర్ కాబట్టి 5-6 సార్లు బీఫామ్ పార్టీ ఇచ్చినా ఒక్కసారి గెలవలేని మీరు, ఒక కార్యకర్తకు అండగా ఉండలేని మీరు, మీ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లేందుకు అంటే మీ వ్యవహార శైలిని చూసి బీజేపీలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది బీజేపీని వీడి ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. కానీ బీజేపీలోకి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు వస్తలేరంటే మీ వ్యవహార తీరే. కాబట్టి మీ వ్యవహార తీరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదు. పార్టీ కోసం అన్ని తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలను కలుపుకుపోయే వ్యక్తి మాత్రమే కావాలి తప్ప మాది దక్షిణ తెలంగాణ, మీది ఉత్తర తెలంగాణ, మీ ఉత్తర తెలంగాణకి అధ్యక్ష పదవి వచ్చింది కాబట్టి ఈసారి దక్షిణ తెలంగాణకి ఇవ్వాలి. దక్షిణ తెలంగాణకి అధ్యక్ష పదవి ఇస్తారంట తెలంగాణ రాష్ట్రంలోనంట, తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ తెలంగాణ అంట బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందంట. బీఫామ్ ఇస్తే గెలునేని నీ వల్ల బీజేపీ దక్షిణ తెలంగాణ మొత్తం ఎట్లా బలోపేతం అవుతుందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ వ్యవహార తీరు కావచ్చు, నీ వ్యాఖ్యలు కావచ్చు, నీ ఇమ్మటుండే 10 మంది వ్యవహరిస్తున్న తీరును చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. బండి సంజయ్ లాంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అధ్యక్షుడు కావడమా, లేదంటే ఈటల రాజేందర్ లాంటి నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు కావడమా జరగాలి తప్ప మీలాంటి నాయకులతో నీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కాదు కదా, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలిచే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకోవాలి, మీ స్థాయి ఏందో గుర్తించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ క్రమంలోనే బీజేపీకి సంబంధించిన అధ్యక్ష ఎంపిక పైన కొనసాగుతున్న ఈ సస్పెన్స్ కావచ్చు, ఈ చర్చ కావచ్చు ఇప్పటికైనా తెరపడాలి. దీనికి కారణం ఏంటంటే గత కొద్ది నెలల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే కోణంలో చర్చ జరిగిన క్రమంలో బండి సంజయ్ ని తిరిగి కొనసాగించాలా, ఈటల రాజేందర్ ని బీసీ సామాజిక వర్గంలో వస్తే ఈటల రాజేందర్ ని ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయాలా అంటే ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఈటల రాజేందర్ ను మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక చేయాలి. దీనికి కారణం ఏంటి అంటే మిత్రులారా, బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఊపు వచ్చిందంటే కేవలం ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనంతరం ఉప ఎన్నికలు ఆయన గెలుపొందిన అనంతరమే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఊపు రావడం ఒక ఎత్తు అయితే, టిఆర్ఎస్ పార్టీకి ఓటమి అనేది ప్రారంభం కావడం అక్కడనే ప్రారంభమైంది. కాబట్టి ఈటల రాజేందర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్బండ వర్గాలకు సంబంధించిన కుల సంఘాల నాయకులతో కావచ్చు, లేదంటే అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నేతలతో కావచ్చు, లేదంటే ఈ తెలంగాణ రాష్ట్రం పైన సమగ్ర అవగాహన కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుడు కావచ్చు, లేదంటే కేసీఆర్ యొక్క అనైతిక విధానాలపైన పోరాటం చేసే ఒకే వ్యక్తి, తెలంగాణ ప్రజల మనసులను చురగొనే వ్యక్తి, తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులను సమన్వయంతో ఒక్కతాటిపైకి తీసుకొచ్చే శక్తి కేవలం ఈటల రాజేందర్ కే ఉంది. కాబట్టి సబ్బండ వర్గాలను కలుపుకొని పోయి ఈటల రాజేందర్ కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తప్ప వేరే వ్యక్తిని ఎవరిని నియమించినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8 సీట్లు ఊసిపోవడం మాత్రం ఖచ్చితంగా ఖాయం.